ఈరోజు మనము 5th క్లాస్ మ్యాథ్స్ వర్క్ బుక్ సెమిస్టర్ 2లో డాటా హ్యాండ్లింగ్ దత్తాంశ నిర్వహణ చాప్టర్ నుండి వర్క్షీట్స్ చేద్దాం. డాటా హ్యాండ్లింగ్ దత్తాంశ నిర్వహణ వర్క్షీట్ 1 సబ్ టాపిక్ టాలీ మార్క్స్ గణన చిహ్నాలు. లుక్ అట్ ద టాలీ మార్క్స్ అండ్ రైట్ ద కౌంట్ ఆఫ్ ఈచ్ అనిమల్ ఇన్ ద టేబుల్. గణన చిహ్నాలను చూసి లెక్కించి జంతువుల సంఖ్యను పట్టికలో రాయండి. అనిమల్స్ చూడండి, డాగ్స్, గోట్స్, క్యాట్స్, కౌస్, షీప్స్. టాలీ మార్క్స్, ఈ టాలీ మార్క్స్ని మనం లెక్కగట్టి అనిమల్స్ కౌంట్ని ఇక్కడ వేయాలి. డాగ్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2 కట్టలు ఫుల్ ఉన్నాయి. అంటే టాలీ మార్క్స్ అంటే ఒక కట్టలు 5 ఉంటాయి. 5, 10, ఒక సింగిల్ 11. అంటే డాగ్స్ 11, 11 ఉన్నాయని అర్థం. గోట్స్ 5, 10, 15, 20, 25, 31, 32. 32 గోట్స్ ఉన్నాయి. క్యాట్స్ 5, 4, 9. అంటే 9 క్యాట్స్ ఉన్నాయి. కౌస్ 5, 10, 3, 13. 13 కౌస్ ఉన్నాయి. షీప్స్ 5, 10, 15, 20, 25, 30, 35, 40. 40 షీప్స్ ఉన్నాయి. ఈ విధంగా మనము టాలీ మార్క్స్కి సంఖ్యలు రాయాలి. ఆన్సర్ ద ఫాలోయింగ్. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. హౌ మెనీ ఆఫ్ అనిమల్స్ ఆర్ దేర్ ఇన్ టోటల్? మొత్తం ఎన్ని జంతువులు ఉన్నాయి? చూడండి, మొత్తం అంటే మనము ఇవన్నీ యాడ్ చేయాలి. 11, 32, 43. 43కి 9 కొడితే 52. 52కి 13 కొడితే 65. 65కి 40 కొడితే 105. టోటల్గా 105 అనిమల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇదే విషయాన్ని ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్గా రాయాలి మనము. హౌ మెనీ అనిమల్స్ ఆర్ దేర్ ఇన్ టోటల్ అంటే 105 అని రాయాలి. సెకండ్ క్వశ్చన్, విచ్ అనిమల్ ఈజ్ ద మోస్ట్ ఇన్ నంబర్? ఏ రకం జంతువులు ఎక్కువగా ఉన్నాయి? చూడండి, ఇక్కడ మనము వీటిని పరిశీలిస్తే గిన టోటల్గా షీప్స్ ఎక్కువగా ఉన్నాయని మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. షీప్స్ 40 ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ షీప్స్ అని రాయాలి. థర్డ్ క్వశ్చన్, విచ్ అనిమల్ ఈజ్ ద లీస్ట్ ఇన్ నంబర్? ఏ రకం జంతువులు తక్కువగా ఉన్నాయి? చూడండి, ఇక్కడ పరిశీలిస్తే లీస్ట్ నెంబర్లో ఉన్న జంతువు వచ్చి క్యాట్స్. క్యాట్స్ 9 మాత్రమే ఉన్నాయి కాబట్టి క్యాట్స్ అని రాయాలి. దిస్ ఈజ్ ద కంప్లీటెడ్ వర్క్షీట్. వర్క్షీట్ 2 సబ్ టాపిక్ పిక్టోగ్రాఫ్ బొమ్మల చిత్రం. ద ఫాలోయింగ్ పిక్టోగ్రాఫ్ షోస్ ద నంబర్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రూట్ ట్రీస్ ఇన్ ఎ ఫ్రూట్ ఆర్చర్డ్. కింది పట చిత్రము ఒక పండ్ల తోటలో రకరకాల పండ్ల చెట్ల సంఖ్యను తెలియజేస్తుంది. చూడండి, ఇక్కడ ఒక చెట్టు బొమ్మ 10 చెట్లకు సమానం. ఒక పిక్చర్ 10 చెట్లకు సమానం అన్నమాట. దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ చెట్ల సంఖ్యను మనము తయారు చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ది ట్రీ, చెట్టు పేరు. నంబర్ ఆఫ్ ట్రీస్, చెట్ల సంఖ్య. మ్యాంగో, మామిడి చెట్లు. 1, 2, 3. 3 పిక్చర్స్ ఉన్నాయి. 1, 2, 3. 3 పిక్చర్స్ అంటే ఒక పిక్చర్ 10 ట్రీస్కి సమానం కాబట్టి 3 పిక్చర్స్ 3 × 10 30 మ్యాంగో ట్రీస్కి సమానం. గువా ట్రీస్, జామ చెట్లు. 1, 2, 3, 4, 5. 5 పిక్చర్స్ ఉన్నాయి కాబట్టి 5 × 10 = 50 గువా ట్రీస్. 50 జామ చెట్లు ఉన్నాయి. పొమోగ్రనేట్, దానిమ్మ చెట్లు. 1, 2, 3. 3 × 10 30 దానిమ్మ చెట్లు ఉన్నాయి. కస్టర్డ్ యాపిల్, సీతాఫలం. 1, 2, 3, 4. 4 × 10 40 కస్టర్డ్ యాపిల్ చెట్లు ఉన్నాయి. బనానా, అరటి చెట్లు. 1, 2, 3, 4, 5, 6. 6 × 10 60 బనానా ట్రీస్ ఉన్నాయన్నమాట. నౌ లుక్ అట్ ద పిక్టోగ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. పై పటచిత్రాన్ని చూసి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ కస్టర్డ్ యాపిల్ ట్రీస్ ఇన్ ద ఆర్చర్డ్? పండ్ల తోటలో ఎన్ని సీతాఫలం చెట్లు ఉన్నాయి? చూడండి, పట్టికను పరిశీలిస్తే కస్టర్డ్ యాపిల్ చెట్లు 40 ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ 40 అని రాయాలి. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్ ఇన్ ద ఆర్చర్డ్? పండ్ల తోటలో మొత్తం పండ్ల చెట్లు ఎన్ని? చూడండి, ఇవన్నీ యాడ్ చేస్తే మనకి పండ్ల చెట్ల సంఖ్య వస్తుందన్నమాట. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 210 వస్తుంది. అంటే పండ్ల తోటలో మొత్తము 210 ట్రీస్ ఉన్నాయి. ఈ విషయాన్ని మనం ఇక్కడ 210 అని రాయాలి. థర్డ్ క్వశ్చన్, విచ్ ఫ్రూట్ ట్రీస్ ఆర్ ద లీస్ట్ ఇన్ ద ఆర్చర్డ్? పండ్ల తోటలో ఏ రకం చెట్లు తక్కువగా ఉన్నాయి? చూడండి, ఇక్కడ పట్టికను పరిశీలిస్తే లీస్ట్ ఫ్రూట్ ట్రీస్ ఆర్ మ్యాంగో అండ్ పొమోగ్రనేట్. 30 ఉన్నాయి కాబట్టి మ్యాంగో అండ్ పొమోగ్రనేట్ అని రాయాలి.
Fourth question, which two types of trees together equal the number of banana trees? అరటి చెట్ల సంఖ్య ఏ రకాల చెట్ల మొత్తం సంఖ్యకు సమానము? చూడండి, ఇక్కడ మ్యాంగో ట్రీసు, పొమోగ్రనేట్ ట్రీస్ ఈ రెండు కలిపితే బనానా ట్రీస్ యొక్క సంఖ్యకు సమానమవుతుంది. కాబట్టి మ్యాంగో అండ్ పొమోగ్రనేట్ అని రాయాలి. దిస్ ఈజ్ ద కంప్లీటెడ్ వర్క్ షీట్. వర్క్ షీట్ 3 సబ్ టాపిక్ పిక్టోగ్రాఫ్. ద డాటా షోస్ ద లీటర్స్ ఆఫ్ మిల్క్ ఏ మిల్క్ మ్యాన్ సెల్స్ ఇన్ ఏ వీక్ డేస్. ఒక పాలవాడు ఒక వారం రోజుల్లో అమ్మే పాల వివరాలు లీటర్లలో ఇక్కడ ఉన్నాయి. ఈ డాటాకు మనము పిక్టోగ్రాఫ్ తయారు చేయాలి. మండే 25 లీటర్స్, ట్యూస్డే 35 లీటర్స్, వెన్స్డే 40 లీటర్స్, థర్స్డే 20 లీటర్స్, ఫ్రైడే 30 లీటర్స్, సాటర్డే 45 లీటర్స్, సండే 50 లీటర్స్. ఈ విధంగా పాలవాడు వారం రోజుల్లో వాడు అమ్మిన పాల వివరాలు మనకి ఇక్కడ ఇచ్చినాడు. మేక్ ఏ పిక్టోగ్రాఫ్, ఈచ్ ఫిగర్ రిప్రజెంట్స్ 5 లీటర్స్. పటచిత్రం తయారు చేయండి, ఒక బొమ్మ 5 లీటర్ల పాలను తెలియజేస్తుంది. ఈ డాటాకు మనం ఇక్కడ పిక్టోగ్రాఫ్ తయారు చేయాలి. ఇప్పుడు మనము ఒక పిక్చర్ అనగా ఒక బొమ్మ 5 లీటర్లకి సమానంగా రిప్రజెంట్ చేసుకోవాలి. పాలు కొలిచే లీటర్ పావుని 5 లీటర్లకు సమానంగా మనం ఇక్కడ తీసుకుందాం. ఈ పిక్చర్ ఒక దానిని మనము 5 లీటర్లకి సమానంగా రిప్రజెంట్ చేస్తాం. ఈ పిక్చర్ ఒక దానిని మనము 5 లీటర్లకు సమానంగా సూచిస్తాం. ఇక్కడ మనము వీక్ డేస్ రాసుకోవాలి. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే కింద రాద్దాం. సండే చూడండి, మండే రోజు 25 లీటర్స్ అమ్మినాడు. 1 లీటర్ 5 లీటర్స్కి ఈక్వల్ అంటే ఇలాంటి బొమ్మలు మనము 5 వేయాలి. ఈ విధంగా పెన్సిల్తో నీట్గా ఈ పిక్చర్స్ 5 మనం ఇక్కడ వేయాలి. ఒక పిక్చరు 5 లీటర్స్కి ఈక్వల్ కాబట్టి 5 పిక్చర్స్ 5 5 25 లీటర్స్కి ఈక్వల్ అవుతుంది. ట్యూస్డే 35 అంటే మనము 7 పిక్చర్స్ ఇక్కడ వేయాలి. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 7 5 35. వెన్స్డే 40 అంటే మనం 8 పిక్చర్స్ వేయాలి. 1 2 3 4 5 6 7 8 8 5 40 సరిపోయాయి. థర్స్డే 20 అంటే మనం 4 పిక్చర్స్ వేయాలి. 1 2 3 4 4 5 20 సరిపోయాయి. నెక్స్ట్ ఫ్రైడే 30 అంటే 6 పిక్చర్స్ చేయాలి. 1 2 3 4 5 6. సాటర్డే 45 అంటే మనము 9 పిక్చర్స్ వేయాలి. 1 2 3 4 5 6 7 8 9 9 5 45. సండే 50 అంటే మనం 10 పిక్చర్స్ వేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 10 5 50 సరిపోయి. దీన్నే మనము పిక్టోగ్రాఫ్ అంటాము. ప్రిపేర్ ఎనీ 5 క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద అబౌవ్ డేటా. ఈ డేటాను మనము బేస్ చేసుకొని 5 క్వశ్చన్స్ తయారు చేయాలి. ఫస్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ డే మిల్క్ మ్యాన్ సోల్డ్ more milk. Milkman sold, SYL sold more milk. Second question, on which day milkman sold less milk. Third question, how many milk sold on Monday and Friday. Fourth question, total milk sold on Sunday. ఈ విధంగా మనం 5 క్వశ్చన్స్ తయారు చేయొచ్చు. దిస్ ఈజ్ ద కంప్లీటెడ్ వర్క్షీట్ 3.